ఈసారి కూటమి ప్రభుత్వం అద్భుతమైన విజయాన్ని సాధించింది. 164. మరి ఈ టైంలో అక్కడ రాజకీయాలన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా సాగుతున్నాయి. ఫుల్ జోష్‌లో ఉన్నారు. పందాలు ఏ రకంగా సాగుతున్నాయి? భీమవరంలో మరొక ప్రత్యేకమైన ప్రాంతం ఉంది. వెంప. సో, వెంపలో బరులు పెట్టారు అంటే పూనకాలే. భారీగా తరలి వస్తుంటారు. ఒక 4, 5 రోజులు ఇంక ధూమ్‌ధాం. ఎక్కడా చూడనటువంటి ఒక ఆహ్లాదకరమైన అసలైన పండగ వాతావరణం కేర్ ఆఫ్ వెంప అంటారు. మరి అలాంటి వెంపలో ఈ బరులు నిర్వహించిన వాళ్ళు, ఈ ఉత్సవాలను అద్భుతంగా జరిపించే ఒక విశిష్ట అతిథి ఇప్పుడు మనతో పాటుగా ఎక్స్‌క్లూజివ్‌గా ఉన్నారు. ఆయనే కాశీరాజు గారు. ముద్దుగా అందరూ వెంప కాశీ అని పిలుచుకుంటారు. కాశీ గారు నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీ ఈర్ వచ్చేసింది. సో, ఈసారి గతంలో దానికి ఇప్పటికి ఏమన్నా ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా? అంటే రెగ్యులర్‌గా జరిగే ప్రాసెసేనండి? సార్ ఎప్పుడు ఏదో ప్రత్యేకత ఉంటానే ఉంటుంది. హ్మ్. ఈ పండగ నాకు తెలిసినప్పటి నుంచి ఎప్పటి నుంచో అలా సాంప్రదాయబద్ధంగా భోగి మంటలు అన్నీ వేసుకుని అలా చేస్తున్నాం. ప్రతి ఇయర్ ఏదో కొత్తదనం చూపిస్తున్నాం. ప్రతి ఇయర్ పండగ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఫస్ట్ 5,000 మంది వచ్చి ఇప్పుడు 5 లక్షల మంది వచ్చే స్థితికి భీమవరం పండగ వెంపలో అలా తీసుకొచ్చాం. ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు జగన్ పార్టీ ఉండగా ఎప్పుడూ కూడా ఈ సంక్రాంతి పండగకి ఇబ్బంది పెట్టే స్థితి లేదు. మధ్యలో కొద్దిగా ఇబ్బంది అయినట్టున్నది కదా? ఏవో కేసులు అవి ఇవిని. ఒకసారి మా ఇంకా తర్వాత ఇంక లేదు అది. 2018లో ఏదో చిన్న చిన్న సమస్యలు. దాని తర్వాత ఎప్పుడు ఇబ్బంది లేదండి. అసలు ఏ గవర్నమెంట్ దీన్ని ఇబ్బంది పెట్టి పరిస్థితి తీసుకురాలేదు. కానీ ఈ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలే దీన్ని వాళ్ళే నిర్వహించే స్థితికి వచ్చారు. అంటే ఇది ఒక కమర్షియాలిటీలోకి వెళ్ళిపోతుందేమో మాకు ఇబ్బందిగా ఉంది. అసలు ఇది ఎప్పుడు మొదలైందండి? ఈ ఈ బరులు అన్నదో లేకపోతే సంక్రాంతి అంటే ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి అయి ఉంటుంది. ఒక పీక్స్‌లోకి వెళ్ళి ఇంకా ఇక్కడికి వెళ్ళాలిరా సంక్రాంతి అని ఫిక్స్ అయ్యే ఆ ఇయర్ ఏంటి? ఆ సందర్భం ఏంటి? మేము 2007లో స్టార్ట్ చేశానండి నేను. 2007కు ముందు నేను కూడా ఐబీవరం అవన్నీ వెళ్ళేవాడిని. అందరూ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి సరదాగా పందెం చూసేవాడిని. పందెం చూసి అక్కడ ఇలా ఉంటుంది పందెం అంటే అని అనిపించేది. కానీ అక్కడ కొన్ని ఫెసిలిటీస్ మాకు ఇబ్బందిగా అనిపించింది. ఇప్పుడు గెస్ట్లు చాలామంది వస్తూ ఉంటారు. సరే ఏంటి ఎంతమంది ఎక్కడి నుంచో వస్తున్నారు, దీని గురించి రావట్లేదు కదా, ఓన్లీ పండగ గురించి వస్తున్నారు కదా, ఈ పండగని ఎలా కాదు అని అనిపించి నేను 2007లో మొదలుపెట్టాను. మొదలుపెట్టి దీన్ని ఈ 2 రాష్ట్రాల నుంచి వచ్చి జనంలో ఎవరు వచ్చినా సరదాగా 4 రోజులు ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. ఎంజాయ్ చేయాలి. ప్లస్ అప్పుడు ఉన్న ఫెసిలిటీస్లో భోజనం కానీ ఇలా కానీ ఏమి పెట్టేవారు కాదు. మనం ఎక్కడో బయట కొనుక్కుని తిని ఆ పరిస్థితి ఉండేది. అలా కాదు ఇది. దీన్ని అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి 2007 నుంచి మేము అలా స్టార్ట్ చేసాం. 2007 నేను వచ్చాను, నాకు గుర్తుంది. 2007 నుంచి అలా స్టార్ట్ చేసుకుంటూ స్లోగా అలా పెంచుకుంటూ వచ్చామండి. అంటే ఎవరికి ఏ లోటు లేకుండా ఉండాలి. ఇప్పుడు ఎవరో వచ్చారు పాపం గెస్ట్ తెలియకుండా వచ్చారు. వాళ్ళేమి దేని గురించి వస్తారు? పండగ. ఈ పండగ ఏంటి చూద్దామని వస్తున్నారు. వెస్ట్ గోదావరి అయినా, భీమవరం అయినా, ఈస్ట్ గోదావరి అయినా, ఎక్కడికైనా ఈ 2 రాష్ట్రాల నుంచి వచ్చి జనం అందరూ పండగ ఏంటని చూద్దామని వస్తున్నారు. వాళ్ళకి ఏమాత్రం ఇంత కూడా ఇబ్బంది ఉండకూడదని ఆ ఫెసిలిటీలు మొదలుపెట్టి అలా ప్రతి ఇయర్ అలా పెంచుకుంటూ వచ్చామండి మేము. దాన్ని మేము సాంప్రదాయ పద్ధతిలోనే చూస్తున్నాం మేము. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి కొంతమంది కమర్షియల్ వేవ్లో వెళ్ళిపోతున్నారు. ఈ కమర్షియల్ వేవ్లో వెళ్ళిపోతే ప్రతి వాళ్ళు కమర్షియల్ వేవ్లో వెళ్ళిన తర్వాత ఎవరైనా ఏదైనా సరే ఏ జనం అయితే మమ్మల్ని ఆదరించారో వాళ్ళే మళ్ళీ తిట్టుకుని అంతే అంతే కరెక్ట్. మరి అలాగే దీనికి బ్రేక్ పడదా? అంటే ప్రజల్లో ఇప్పుడు ఇదివరకు ఎలా ఉన్నామో అలా ఉండాలి, ఇది పండగ వాతావరణంలోనే చూడాలనుకుంటే ఉంటుందండి. మీరు మొదలు పెట్టినప్పుడు ఎలా ఉందండి? అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? అప్పుడు చాలా అప్పుడు ప్రతి వాళ్ళు ఈ పట్టు బట్టలు కట్టుకోవాలి, హ్యాపీగా కొత్త బట్టలు వేసుకోవాలి, ఈ పండగ 4 రోజులు ఇక్కడ ఉండాలి అనే స్థితిలోనే ఉండేవారు. ప్రతిదీ దాని గురించే చూసేవారు. ఇప్పుడు అలాగా మారిపోతుందేమో బాధగా ఉందండి. దయించి ఇప్పుడు వచ్చి కొత్త నాయకులకి అన్నీ మేము చెప్పేది అదే, పండగను పండగలానే చేద్దాం. దాని గురించి మా మీద గ్రిడ్జులు పెట్టుకుని ఇంకొకరి మీద కాశీ మీద గ్రిడ్జులు ఉన్నాయా? బాగా చేస్తున్నారని ఇప్పుడు కొద్దిగా పెరిగిందండి అది. మరి అలాగే ఇప్పుడు సేఫేనా? నేనేమనుకుంటున్నానంటే నేను చేసినట్టే ప్రతి ఒళ్ళు చేయాలని అనుకుంటున్నాను. అందరూ చేయాలనుకుంటున్నాను. కానీ మనల్ని డామినేషన్ చేస్తున్నాడా అన్న టైప్లో వద్దు. అంటే నా ఒక్కడి దగ్గరికి నేను ప్రజలను రమ్మనటానికి నేను అంతమంది జనాలు నేను కూడా కష్టం అండి. అందరూ వస్తారు. ఇప్పుడు నాకు 2 రాష్ట్రాల నుంచి రోజు
సంక్రాంతి స్టార్ట్ అవ్వకనే 3 నెలల ముందు నుంచి నాకు చాలామంది ఫోన్ చేస్తారు. కాశీ మేము వస్తామా? వస్తున్నాం. ఎలా అరేంజ్ చేస్తారండి వీళ్ళందరికీ ఫెసిలిటీస్ అవి? అదే సార్. అంత లేదు కదా అక్కడ. అక్కడ ఉన్న ఫెసిలిటీస్‌లోనే ఇప్పుడు వచ్చినోళ్ళు కూడా చాలా పెద్ద పెద్దోళ్ళు వస్తారు. అవును. వాళ్ళు కూడా ఏంటంటే పర్వాలేదు మనం ఈ 4 రోజులు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి దీంట్లోనే ఉందాంలే అన్న స్థితికి వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఇక్కడ ఎంత లగ్జరీగా బతికినా చాలామంది ఆఫీసర్స్ పెద్ద ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ వీళ్ళందరూ వస్తారు కదా, అందరూ యాక్టర్స్, వస్తారు సినిమా యాక్టర్స్ వాళ్ళు. వాళ్ళందరూ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్లో వాళ్ళు చాలా రాజభోగాలు అనిపించవచ్చు. అవును. కానీ అక్కడికి వచ్చిన తర్వాత 4 రోజులు వాళ్ళు చంటి పిల్లల్లాగా సరే ఇక్కడే ఎంజాయ్ చేద్దాం, ఈ ఎంజాయ్మెంట్ కావాలనుకుంటున్నారు తప్పండి వాళ్ళు ఈ ఈ లగ్జరీ సూట్స్లో ఉందామని అనుకోవట్లేదు. అక్కడున్న ఫెసిలిటీస్ వరకు ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది భీమవరం కూడా. అక్కడ చుట్టుపక్కల అన్ని విలేజ్ అంటే 3 months ముందు నుంచి మీరు బుక్ చేసేస్తారా? మేము ఎప్పుడు 6 months ముందు నుంచి 6 months నుంచి? అక్కడ రూమ్ దొరకడం కష్టం అండి. అవును. ఎన్ని అకామిడేషన్లు పెడతారండి అప్రాక్సిమేట్గా? అంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్లో ఇప్పుడు బాగా పెరిగినాయండి. ఈ 2 సంవత్సరాల నుంచి ఒక ఇదివరకు ఒక 300 రూమ్స్ ఉండి మొత్తం ఆ చుట్టుపక్కల. ఇప్పుడు అలా కాకుండా ఒక 700, 800 అయినాయండి. ఎన్ని తీసుకుంటారు మీరు అందులో? మేము దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ 500 దాకా మేము మరి తీసుకున్నాం. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకా పండగ? అందుకే సార్ ఇది ఎవరికైనా మేము మిగతా వాళ్ళ గురించి కాదు కదా, అందరికీ ఇవ్వటానికే. అవును. ఎవరు వచ్చినా సరే ఇప్పుడు మాకు అని అనుకుని మేము పలానా వాళ్ళు వచ్చారంటే తప్పదండి. వాళ్ళు మనం ఏం చేయటానికి ఉండదు. అంటే ఫస్ట్ ఊరిని అలా ఉంచుతాం. సరే ఈ సంక్రాంతి వల్ల మేము ఎంజాయ్మెంట్ ఒకటే చూస్తున్నారు, కానీ సంక్రాంతి వల్ల ఎంతమంది రూమ్స్ అవనివ్వండి ఎంతోమంది బాగుపడుతున్నారు. అవును. 4 రోజుల గురించి దాని ఆ గురించి సంవత్సరం బిజినెస్ అంతా అక్కడే అవుతుందేమో. ఓన్లీ 1 yearలో జరిగే బిజినెస్ అంతా అప్పుడే అవుతుంది. పాపం ఎవరైనా అక్కడ షాపులు పెట్టుకునే వాళ్ళు అవనివ్వండి ఆ 4 రోజుల గురించి ఎంతో ఆతృతగా చూస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళు వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుందామని, ఈ వచ్చేవాళ్ళు వచ్చి ఆనందాన్ని పొందుదామని. అయితే కానీ ప్రతి వాళ్ళు కోడిపందెం అంటే కోడిపందెం లేకపోతే ఆ సంక్రాంతి లేదు. లేదు. అవును. సంక్రాంతి సాంప్రదాయంగా వస్తుంది అంతే. అది అలా వస్తుంది. ఆ కోడిపందెం వేయకపోతే ఇప్పుడు ఇన్ని లక్షల మంది ఎందుకు వస్తున్నారంటే అది చూసే గవర్నమెంట్లు కూడా ఏమంటలేదు. చిచ్చి ఇంతమందిని మనం ఇబ్బంది పెట్టకూడదని దృష్టిలోనే గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. చాలా ఇప్పుడు కమర్షియల్ చేయడం అంటే ఏం చేస్తారండి సార్? ప్రతి వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే దీంట్లో ఏదో వచ్చేస్తుంది, ఇది మనమే చేస్తే బాగుండు, మనకే వస్తుంది అన్న టైప్లోకి వెళ్తుంది. అంటే వెంపకాసి ఓ దీని మీద బతికేస్తున్నారన్న ఫీలింగ్. అదే ఫీలింగ్లో ఉన్నాను. ఈ వెంపకాసి అన్నాడు దీని మీదే సంవత్సరం తర్వాత బతుకుతున్నాడు అనుకుంటున్నాను. ఏం ఉంటుంది ఇన్కమ్? కానీ 2007 నుంచి నేను ఇప్పుడు వరకు దీంట్లో ఎంత పోగొట్టుకున్నా అన్నది నాకు తెలుసు. ఎందుకు మరి మీకు ఈ కసి ఎందుకు? అలవాటు అయిపోయిందండి. అదో వ్యసనంలో అయిపోయింది. ఇంతమంది జనాలు మనం ఎంటర్టైన్ చేస్తున్నాం కదా అన్న రీతిలోనే ఉంటున్నాం తప్పండి. మేము ఎప్పుడూ కమర్షియాలిటీగా చూడలేదండి. ఇది నాకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని కానీ తెలుగుదేశం ఇది గవర్నమెంట్తో సంబంధం లేదు, పెద్ద ఈవెంట్. నేను ప్రతి ఇయర్ వేస్తున్నాను. కొంతమంది ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే వేయగలరు, కొంతమంది వైసీపీ గవర్నమెంట్ ఉండగానే వేయగలరు. అలా కాదు, నాకు దాంట్లోని ఆత్మీయులు ఉన్నారు, దీంట్లోనే ఆత్మీయులు ఉన్నారు. అందరిలోనే ఉంటామండి మనం ఏం పార్టీ కాదు. అలా అని సరదాగా ఉంటామండి అందరితోటి. నాకు దీంట్లో చాలా మంచి వాల్యుయేషన్లు ఉండి నేను పందెం పెట్టగలుగుతున్నాను, లేకపోతే నా పందాన్ని ఆపుదామని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఏమొస్తుందండి ఆపితే? అంటే మీరు ఎదుగుతున్నారో లేకపోతే మీరు నలుగురు మీ గురించి మాట్లాడుకుంటున్నారని అంతేనా? వేరే ఉన్నాయా? అంతే. ఇంక నా మీద వేరే వాళ్ళకి ఏ గ్రెడ్జి ఉండదండి. అసలు నేను అంత శత్రుత్వం పెట్టుకోను ఎవరితోటి. ఆ టైప్ వచ్చేసి ఇప్పుడు కొంతమంది నాదే ఉండాలి, నాదే ఫస్ట్ ఉండాలి. ఎలా ఫస్ట్ ఉండాలంటే ఏం చేస్తారు? దానికి మిమ్మల్ని చేయకుండా ఆపుతారా? అదే ఎలా వస్తుంది ఫస్ట్? అదే ఆపి కొద్దిగా మమ్మల్ని డల్ చేసి మమ్మల్ని కొద్దిగా పోలీసులతో ఇబ్బంది పెట్టించి అవి చేస్తారు. కానీ నాకు ఆత్మీయులు ఉన్నారు కానీ వాళ్ళు కాపాడుతున్నారు. అలా 2007లో మీరు మొదలు పెట్టినప్పుడు రోజుకి ఎంత ఖర్చు అయ్యేదండి? 2007లో ఒక పండగ చెయ్యాలి అంటే మేము అప్పట్లో కూడా చిన్న మ్యూజికల్ నైట్ పెట్టి ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఇలా చేసేవాళ్ళం. అప్పట్లో మా అయితే ఒక 3 lakhs అయ్యేదండి రోజుకా? మొత్తం 3 రోజులకి అంతే. 2007లో అంతకు మించి అయ్యేది కదండి. ఏదో భోగిమంట అన్ని 4 రోజులు అప్పుడు కూడా చాలా భారీగా చేశారే. 2007 నాకు గుర్తు. నైట్ అంతా ఈవెంట్లు అప్పట్లో కూడా లక్షే. 3 lakhs అండి. 3 రోజులు కలిపి అంటున్నారు? 3 రోజులు కలిపి. 3 రోజులు ఎంతమంది గెస్ట్లు వస్తారు? అప్పట్లో ఏమి ఇచ్చేవాళ్ళం కాదు సార్ మేము. అప్పట్లో ఈ సింగర్స్ అందరూ వచ్చేవారు. అవును, వచ్చేవారు. అప్పట్లో బాగా తక్కువ అండి. ఇప్పుడు అంటే బాగా ఎక్కువ. ఇప్పుడు కూడా అలాగే చేస్తారా ఈవెంట్? అలాగే చేస్తున్నాం. ఇప్పుడు ఎంత అవుతున్నది? లాస్ట్ ఇయర్ ఎంత అయింది?
అంటే చెప్పాలంటే రఫ్గా చాలా ఎక్కువ అవుతుంది. మరి ఎలా భరిస్తున్నారు? ఇంకేం చేస్తాం, తప్పట్లేదు. అంటే తప్పట్లేదంటే ఏంటి, మీ ఆస్తులు అమ్ముకుంటున్నారా లేకపోతే అప్పులు చేస్తున్నారా, ఎలాగ తప్పట్లేదంటే? ఆ సంక్రాంతి అనేది మేము ఒక సంపాదించిన దాంట్లోనో దాంట్లో సంక్రాంతికి ఇంతని పోతుందన్నమాట. ఉమ్. అవును, ఇప్పుడు కోట్లు అవుతున్నట్టున్నది కదా మీరు చెప్పిన లెక్క అయితేనే, అవుతుంది, లక్షలు దాటిపోయి ఉంటుంది. దాటిపోయిందండి. దాటిపోయింది. దాంట్లో మేము ముందే ప్రిపేర్ అవుతున్నాం, ఇది మంద కాదు అని. ఇది మంద కాదు అని. ఇంక మేము చేయటానికి కూడా ఆపటానికి కూడా లేదండి. అవును. ఇప్పుడు ఆపేస్తే ఎలాగా, ఇప్పుడు ఇంతమందిని మనం ఇబ్బంది పెడుతున్నాం, ఇంతమంది ఎంటర్టైన్మెంట్ మనం పోగొడుతున్నాం. ఒక సంవత్సరం అలాగే మాది వర్షం ఏదో వచ్చి ఆగిపోయింది. ఆగిపోయిన సంవత్సరం తెలంగాణ నుంచి వచ్చిన జనం అందరూ కూడా ఫస్ట్ రోజునే వెనక్కి వెళ్ళిపోయారు. కాశీ పందెం లేదు, మనకి ఇంక ఎంటర్టైన్మెంట్ ఉండదు అని రూమ్స్ వాళ్ళు ఏంటి వీళ్ళు ఏంటి అంతా కూడా బాధపడిన రోజులు ఉన్నాయి. వాళ్ళందరూ బాగా ఆనందంగా ఉంటారండి. మనం పెట్టాలని కోరిక మొత్తం ఇన్ని లక్షల మంది ప్రజలకి ఉంటుంది, కానీ కొంతమంది 4-5 నాయకులకి మనం అంటే ఇష్టం లేకుండా పోయిందండి. ఆ నాయకులకి మేము ఎంతో చేసాం, అయినా మేము అంటే ఇష్టం లేకుండా పోయింది. అది మరి వాళ్ళు మరి ఎందుకు ఏంటో మాకంటే వ్యతిరేకత లేదండి అసలు. సో ఇప్పుడు సేఫ్ అయినా ఇప్పుడు కొద్దిగా టెన్షన్గానే ఉన్నారా మీరు ఈసారి పందాలకి? టెన్షన్ సార్, మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెడతారేమో. మా ఎమ్మెల్యే గారు ఉంటారు, అందరూ పండగని ఎవరో ఇబ్బంది పెట్టరు. మా ఎమ్మెల్యే గారు వెళ్ళింది హ్యాపీగా మాకు చేసుకొని పండుగ అంటారు. వెంపకాశి గారు ఏదైనా బాధపడిన సందర్భం ఉందా ఇన్ని సంవత్సరాల్లోనే పండగకి సంబంధించి ఏదైనా? అదే 2018లోనే బాధపడ్డాను. 2018లో ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చి మా ఊర్లో పందెం అయిపోయింది. అప్పుడు అసలు జరగలేదా? జరగలేదు, అంటే మా ఊర్లో జరగలేదు, వేరే ఊర్లో జరిగింది. ఎందుకంటే మిమ్మల్ని టార్గెట్ చేశారు అప్పుడు కూడా? అంతేనండి, సేమ్. అప్పుడు ఒక నాయకులు, కొంతమంది నాయకులు, కొంతమంది మనం అంటే ఏదో దీనివల్ల ఈ పేరు వస్తుంది అనుకుంటున్నారు, కానీ ఇంతమంది జనం ఆనందిస్తున్నారనే సంగతి తెలియట్లేదండి. వాళ్ళు ఇప్పుడైనా తెలుసుకుంటున్నారండి. సో 19th నుంచి మళ్ళీ నార్మల్ అయిపోయింది. నార్మల్గానే ఉంది, ఏం ఇబ్బంది లేదండి, హ్యాపీగానే ఉంది. ఎప్పుడు గవర్నమెంట్ నుంచి ఇబ్బంది లేదు. ఓకే, ఈ స్థానికంగా ఉన్న నాయకులతో తప్ప ఎప్పుడు ప్రతి సంవత్సరం మేము ప్రతి సంవత్సరం అందరినీ ఆనందపడేలా చూస్తాం, కానీ మాకైతే లోపల విపరీతమైన టెన్షన్ ఉంటుంది. అవును, అసలు నిద్రాహారాలు ఉండవు కదా. 2 months నుంచి ఏంటి మనం జరుగుతుందా లేదా, ఎవరైనా ఆపుతారా లేదా, ఇది చూసుకోవడం సరిపోతుంది అనమాట. ఇంత కష్టపడతాం, అంత అలా చేస్తాం, ఒక 200 మంది కష్టపడతారండి. మీ బ్యాచ్ 200 మంది ఉంటారా, వర్క్ చేస్తారా? 200 మంది వర్క్ చేస్తారు. వాళ్ళు 2 నెలల నుంచి చేస్తారు. హైదరాబాద్ నుంచి వస్తారు పాపం ఈవెంట్ వాళ్ళు. వాళ్ళు అంతే, నన్ను నిద్రపోకుండా చేస్తారు. కానీ నాకున్న టెన్షన్ వాళ్ళకి చెప్పను, అంటే నాకే తెలుస్తూ ఉంటాయి ఆ టెన్షన్లు. ఒకరోజు వాళ్ళు రమ్మంటారంటారు, వీళ్ళు రమ్మంటారు, మీరు ఆపమంటున్నారంటారు, ఇలాగ. ఎవరి కాళ్ళకి ఇచ్చుకుంటే వెళ్ళాలండి, ఇంకా చెప్తే మీరు ఇబ్బంది పడతారు. పండగ ఏముండవు సార్ అసలు. అలాగే ఎవరు కమర్షియల్గా చూడండి, పండగని అందరూ బాగా చూస్తారు. ఈర్ష్య వల్ల ఈ పండగ పోతుందేమని బాధ తప్పండి. ఈర్ష్య లేకపోతే సార్, నేను చేసాను పండగ, నేను ఒక్కనే చేయాలని నేను అనుకోవట్లేదు. అవును, ప్రతి ఊళ్ళో చేయాలనే నేను మా ఊళ్ళో భోగిమని స్టార్ట్ చేసింది కూడా అందుకే. ఇలాగ ప్రతి ఊళ్ళోనే చేయండి దయించి, ఈ పండగని చంపొద్దు. 2 రాష్ట్రాలకి ఈ 4 రోజుల పండగ అనేది ఎక్కడికో వెళ్ళాం మనం. మా ఊరిని కూడా, మా ఊరి పేరు కూడా ఎవరో చెప్పేవారు ఫస్ట్. అవును, దాన్ని కూడా అందరూ చెప్పుకోవాలి, సర్నేమ్ అయిపోయింది కదా అది. అలా చెప్పుకోవాలనుకునే నేను చేశానండి ఆ పండగ. మా ఊరు ఎక్కడో మారుమూల చిన్నదే, దాన్ని ఎవరు వెళ్తాడా అనుకుంటారు కదండి. ఇప్పుడు డెవలప్ అయిందండి, డెవలప్ అయింది, అంతా హ్యాపీ అండి. విలేజ్లో ఏమి ఇబ్బంది అనేది ఏమి లేదు, హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ పందాలు నార్మల్గా చేస్తున్నప్పుడు ఎంత అవుతుందండి మామూలుగా, ఎంత ట్రాన్సాక్షన్ అవుతుంటుంది? ఏవో 100 కోట్లు అంటారు, 1000 కోట్లు అంటారు, నిజమా అవన్నీ? సరే, అన్నీ ఉంటుంది సార్. నేను చెప్పాను, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, 100 కోట్లు 1000 కోట్లు ఏమి ఉండదు సార్ దాంట్లో. 500 రూపాయలు కాసి వ్యక్తి కూడా ఎంత ఆనందం పొందుతాడో, 5 లక్షల రూపాయలు వేసి వ్యక్తి కూడా అంతే ఆనందం. ఆ 4 రోజుల వల్ల ఎవరికి ఒకటేసారి ఇన్ని జోదాలు నడుతున్నాయి, చాలా జోదాలు నడుతున్నాయి, వాటిని ఎవ్వరు కంట్రోల్ చేయరు. అవును, 365 రోజులు నడిచి జోదాన్ని ఎవ్వరు కంట్రోల్ చేయరు. దీనికి వచ్చేటప్పుడు 1000 కోట్లు అంటారు. అసలు 1000 కోట్లు అనేది ఎక్కడి నుంచి క్యారీ చేస్తాడు, ఎలా చేస్తాడు? మరి ఎందుకు అలా అంటారు? అంటే జనాలు ఎక్కువ, క్రౌడ్ ఎక్కువ, ప్రతి ఊళ్ళు అంత ఆ 3 రోజులు ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడు సంవత్సరం కష్టపడిన రైతు కూడా ఆ 3 రోజులకి సరిపడి డబ్బు ఖర్చు పెట్టేద్దాం అనుకుంటాడు. ఆ ఫ్లో చూసి అలా అనిపిస్తుందండి. ఇంతమంది జనం సార్, ఇప్పుడు తెలంగాణ అంతా ఆ 3 రోజులు ఖాళీగా ఉంటుంది. అవును, అక్కడ ఆ 3 రోజులు
అసలు ఎక్కడ ఎంత ఎంత ఏ రోడ్డు ఖాళీ ఉండదు. అంటే అంతమంది జనాలు చూసి అంత ఫ్లోటింగ్ అని అనుకుంటారు. అన్ని వేల కోట్లు పోయేది ఉండదండి అసలు, ఏ ఉండదు. టర్న్ ఓవర్ అంటే ఒకటే సార్, బిజినెస్ పరంగా కానీ అవన్నీ ఉంటాయి. ఎంత అవుతుంది పోనీ రఫ్గా టర్న్ ఓవర్? అంటే సంక్రాంతి పండగకి కోడి పందెం కాకుండా మామూలు టర్న్ ఓవర్ అయితే 1000 కోట్ల పైన దాటుతుంది. 1000 కోట్లు అవుతుంది. అన్ని మీరు అన్ని ఎలిమెంట్స్ చాలా గొప్ప విషయం అది. 1000 కోట్లు అంటే చిన్న విషయం కాదు. బిజినెస్ పరంగా 1000 కోట్లు ఈజీ అవుతుంది. మొత్తం సంక్రాంతికి 1000 కోట్ల బిజినెస్ అయితే అవుతుంది. అంటే దాన్ని ఇందులో కలిపేస్తున్నారు, అది ఊరంతా